గుడ్ పీరియడు, బెస్ట్ పీరియడు, సాటిస్ఫాక్టరీ పీరియడు, ఎక్సలెంట్ పీరియడ్ ఎట్లా అంటారు. తమిళనాడు సినీ పరిశ్రమకి 2024 వరస్ట్ పీరియడ్ అని చెప్పాలి. వాళ్ళ తాజా లెక్కలు చెప్తున్నటువంటిది ఏంటయ్యా అంటే అమరన్, మహారాజా, గరుడన్ వంటి మినహా అత్యధిక చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినాయి. లాస్ట్ ఇయర్ తమిళ నిర్మాతలు దాదాపుగా 3,000 కోట్లతో 241 చిత్రాలు నిర్మించి విడుదల చేశారు. వాటిలో కేవలం 18 చిత్రాలు హిట్ అయినాయి. అంటే 223 చిత్రాలు ఫెయిల్ అయినాయి. మొత్తంగా చూసుకుంటే 1000 కోట్లకు పైగా నష్టం వచ్చిందన్నటువంటిది లెక్క చెప్తున్నారు. ఇందులో అత్యధికంగా నష్టపోయింది సూర్య సినిమాలు, కమల్ హాసన్ సినిమాలు, రజనీకాంత్దే. సూర్య నటించిన కంగువ భారీ అంచనాల మధ్య విడుదల ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడం. అదే సందర్భంలో 350 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తే కంగు వైద్యం మీద ధీమా వ్యక్తం చేసిన అది కాస్త దెబ్బతింది. చివరికి 106 కోట్లు మాత్రమే వచ్చిందట. అదే సందర్భంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 కమల్ హాసనే కథానాయకుడిగా నటించి సిద్ధార్థతో కలిపి చేస్తే దాదాపు 250 కోట్లతో నిర్మిస్తే 150 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. రజనీకాంత్ వెట్టయాన్ పరిస్థితి అట్లాంటిదే. ఈ 2 చిత్రాలతో పోలిస్తే కాస్త పర్వాలేదు. ఇక విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ 0-0 హళ్ళికి హళ్ళి జరిగిపోయింది. 241 చిత్రాల్లో 18 సినిమాలు సాధించినటువంటి సక్సెస్ అంటే కేవలం 7%. ఈ ఏడాది అందుకని బిత్తరపోతున్నారు. అక్కడ నిర్మాతలు పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నటువంటి పరిస్థితి ఉంది.